కమింగ్ టు ఓఆర్ఎస్ పాయింట్కి మీకు అసలు ఇది స్టార్ట్ చేయాలి, పిటిషన్ వేయాలి అని ఎలా థాట్ వచ్చింది, ఎందుకు వచ్చింది? ఏదైనా పేషెంట్ వచ్చారా సీరియస్గా? బాబు ఫస్ట్ అసలు పిటిషన్ వరకు వెళ్ళలేదు. ఇట్స్ జస్ట్ అన్ అబ్జర్వేషన్. అంటే మనం అంటే మీరు డాక్టర్, మీకు తెలుసు విరోచనాలైనా ఇంకా ఏ కారణం వల్ల అయినా డీహైడ్రేషన్ ఉన్నప్పుడు మనం ఓఆర్ఎస్ అనేది ఇవ్వాలి. ఇదివరకు ఏముండే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్, అది మనకి ఏముండేది 20 గ్రాముల ప్యాకెట్ ఉండేది, లీటర్ నీళ్ళల్లో కలపాలి ఇవ్వాలి. ఓకే, సో మనం ఓఆర్ఎస్ అని రాస్తే ఆటోమేటిక్గా మనం ఏమనుకుంటాం, వీళ్ళు వెళ్ళి అదే కొంటారు, అలాగే కలుపుకుంటారు, ఇస్తారు అనుకుంటాం. ఏమనుకుంటాం, మోషన్స్ 2 రోజుల్లో అయ్యే తగ్గుతాయి, పిల్లాడు నీరస పడకుండా బీపీ డౌన్ అవ్వకుండా మనం ఎలాగో ఓఆర్ఎస్ గురించి గైడెన్స్ ఇచ్చాము, పిల్లాడు ఇంప్రూవ్ అవుతాడు అనుకుంటాం కదా. మరి అదే పిల్లాడు ఇంప్రూవ్ అవ్వకుండా బీపీలు డౌన్ అవ్వటం, హాస్పిటల్లో చేర్చి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి రావటం వస్తే డాక్టర్గా మనకు ముందు నేర్పేది ఏంటి? అది చాలా ప్రతిదీ బాగా అబ్జర్వ్ చేయాలి మీరు అనే కదా నేర్పించేది.